నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. వైఎస్ షర్మిల పరిచయం అక్కర్లేని పేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులుగా అటు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. తండ్రి మరణానంతరం అన్నకు ఎంత చేదోడు వాదోడుగా ఉంది. అన్న అంటే సీఎం అయ్యేందుకు తన వంతుగా ఎలా సపోర్ట్ ఇచ్చింది మనందరికీ తెలిసిందే. బట్ సీన్ కట్ చేసి ఆ తర్వాత ఎలా విభేదించింది. 2024 ఎలక్షన్లో ఒకంత జగన్ ఓడిపోవడానికి ఆవిడ కీ రోల్ పోషించారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మరొకసారి అన్నకు దగ్గరవుతుంది, లోపాయికారంగా దానికి బాటలు పడుతున్నాయన్న వాదన తెర మీదకి వస్తుంది. మరి షర్మిల దారేటు ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిల్లగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సంధ్య గారు. నిజంగా అంటే డబ్బు దీనికైనా ప్రధాన భూమిక పోషిస్తుంది, నిలపడానికైనా తోయడానికైనా అన్నది వైఎస్ జగన్, వైఎస్ షర్మిల విషయంలో తేటతెల్లమైపోయింది. ఒక్కదానికోసం చూసుకొని అన్నా చెల్లెలు ఇద్దరు తమ ఉనికిని, స్థానాన్ని రెండింటినీ ఏపీ ప్రజల్లో చులకనైన పరిస్థితిని మనం చూడడం జరిగింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళా ఆ బంధం పెనవేసుకోబోతుందన్న వార్తలు వింటున్నాము. ఏం జరుగుతోంది? మీరు ఒకంత ఆయన మొన్న పదవీచ్యుతుడు కావడానికి కారణం వైఎస్ షర్మిల గారు అన్నారు, కానీ ఒకంత కాదు, కానీ చాలా వరకు కూడా వైఎస్ షర్మిల గారి ఉదంతం జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకును పెట్టింది, ఆయన్ని విజయావకాశాలకు దూరం చేసింది కూడా ఈ అంశం. ఎందుకంటే లాజిక్ చెల్లకు తల్లికి అన్నం పెట్టనోడు రాష్ట్రానికి ఏం చేస్తాడు అనేది ప్రతిపక్షాలకు ఒక పాశుపతాస్త్రం లాగా అందించారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో ఫలితం మనందరికీ తెలిసిందే. పోనీ ఆవిడ పిసిసి అధ్యక్షురాలైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఆవిడ అద్వితీయమైన పెర్ఫార్మెన్స్ ఏమైనా అక్కడ చూపించిందా అంటే అస్సలు ఇంకా నానాటికి దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని తీసుకువెళ్ళిపోయారు. అక్కడ అపవాదం మూట కట్టుకుంది, తెలంగాణలో దుకాణం సర్దేసుకొని మళ్ళీ ఏపీకి వచ్చింది అనేసి అన్నారు. సరే, ఇప్పుడు ఏంటంటే కొంతమంది అంటే రాజశేఖర రెడ్డి గారి హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గతంలో ఉండేవారో, వీరిరువురిని మరొకసారి వారి మధ్య సయోధ్యని వాళ్ళు ఏర్పాటు చేయాలనుకుంటున్నారని ఇన్సైడ్ టాక్. ఓకే. అందులో ప్రధానంగా ఏంటంటే డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ అంశాల ద్వారా ఆయన మన పదవీచ్యుతుడయ్యారో ఆ అంశాలని పరిగణలోకి తీసుకుని ఒక యూటర్న్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ని కొంతమంది తలకెత్తుకున్నారు, కొంతమంది పెద్దలు అన్నది మనకి వచ్చినటువంటి ఒక విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా ఏంటంటే ముందుగా మనకు ఇంట గెలిచి రచ్చ గెలిచి ఒక మాట ఉంది. అవును. ఇంట గెలవకుండా ఎంత మనం రచ్చ గెలిచినా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళ హృదయాల్ని ముందు మనం జయించి అక్కడి నుంచి తిరిగి మనం కార్యక్షేత్రంలోకి దిగితే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు రాబోయే రోజుల్లో మరొక మారు పాదయాత్ర చేస్తానని, ప్రజాక్షేత్రంలో ఉంటానని. ఆ ప్రజాక్షేత్రంలోకి ఆయన వచ్చేలోపే కుటుంబ సభ్యుల మద్దతు కూడగట్టుకుని ముందుకు వెళ్ళాలనేటటువంటి ఒక నిర్ణయానికి కొంతమంది పెద్దలు వచ్చి ఆ దిశగా పావులు కదుపుతున్నారని తెలుస్తుంది. ఓకే. కాకపోతే ఇది నిజం అవుతుందని అనుకుందాం కాసేపు, నిజమైందని అనుకుందాం కాసేపు. అభాస్పాలు అయ్యేది కూడా వాళ్ళే, కుటుంబ సభ్యులు అభాస్పాలు అవుతారు. ఎందుకు అభాస్పాలు అవుతారంటే వైఎస్ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్కి వైఎస్ విజయమ్మ గారు ఆవిడ రాజీనామా చేసి వెలుపలికి వచ్చిన తర్వాత అధ్యక్షురాలిగా, ఆవిడే గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు కదా, రాజీనామా చేసి వెలుపలికి వచ్చిన తర్వాత ఆవిడ షర్మిల గారితో కలిసి తన ప్రయాణాన్ని ఆవిడ కొనసాగించి ఆవిడ మా ఆయన్ని ఆశీర్వదించారు ముఖ్యమంత్రిగా, మా అబ్బాయిని ఆశీర్వదించారు మీరు, ఇలా మా వైఎస్ షర్మిలను కూడా ఆశీర్వదించేటప్పటికి ప్రజల నుంచి విపరీతమైనటువంటి నిరసన వచ్చింది ఇక్కడ మనం. ఎందుకు వచ్చిందంటే ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్కరిని తీసుకొచ్చి వాళ్ళని చూపించి వాళ్ళని ఆశీర్వదించండి అంటే వాళ్ళ తర్వాత ఏం చేస్తున్నారో మాకు తెలుస్తూనే ఉంది. అంత క్రితం మీ కొడుకు అద్భుతాలు సృష్టిస్తాడని చెప్పావు, పైగా మీకు జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేయాల్సినటువంటి చాలా మీటింగ్స్ వైఎస్ విజయమ్మ గారు అడ్రస్ చేసినటువంటి సంఘటనలు కోకొలలు, ఆవిడ అద్భుతంగా ఉపన్యాసం ఇవ్వడానికి ఆవిడ శిక్షకుల్ని పెట్టుకొని తర్ఫీదు పొంది వైఎస్ విజయమ్మ గారు వచ్చి సభల్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రసంగాలు మనకు యూట్యూబ్లో కోకొలలుగా కనిపిస్తాయి. అట్లాంటిది ఆవిడ తిరిగి వైఎస్ షర్మిల గారు తీసుకొచ్చేటప్పటికి ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సరే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యోదంతం కావచ్చు, మరొకటి కావచ్చు, వాటిలోకి మనం ఇప్పుడు వాటి జోలికి ఇప్పుడు మనం వెళ్ళదలుచుకోలేదు, కాసేపు పక్కన పెడదాం, అది వేరే సబ్జెక్ట్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏకతాటి మీదకి వస్తే
వీళ్ళని ఎంతవరకు విశ్వసిస్తారు రాష్ట్ర ప్రజలు అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒక భయోత్పాత వాతావరణాన్ని కల్పించి ఒక భయం అనేటటువంటి గుప్పెట్లో ప్రజల్ని పెట్టుకొని శాసించినటువంటి ఒక రాజకీయ వాతావరణాన్ని రాష్ట్ర ప్రజలు చూశారు. రాష్ట్ర ప్రజలు అంటే 2025లో 25 పూర్తి 2026లో మనం మాట్లాడుతున్న సందర్భంగా ప్రజలు ఏంటంటే ఒక స్వేచ్ఛని, సౌభ్రాతృత్వాన్ని, శాంతిని, సమానత్వాన్ని కోరుకుంటున్నారు. పూర్వపు కాలం కాదు, అప్పొచ్చాడు, దొరొచ్చాడు, రెడ్డొచ్చాడు, అయ్యొచ్చాడు అంటే రాజుగారు వచ్చారంటే వెళ్ళిపోయి వంగి దండాలు పెట్టేటటువంటి రోజులు. అట్లాగే ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు జోళ్ళు విడిచిపెట్టి లోపలికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడేటటువంటి రోజులు దాదాపుగా మృగ్యమైపోయినటువంటి ఒక తరంలో ఉన్నాం మనం. ఈ తరంలో ఏంటంటే ఫ్రెండ్లీ పాలిటిక్స్కి అందరూ స్వాగతం చెప్తున్నారు. ఫ్రెండ్లీ పాలిటిక్స్ తర్వాత పాలిటిక్స్లో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. అవన్నీ కూడా సంస్థాగతంగా నిర్మాణాత్మకంగా చేసుకుంటూ వెళితే బాగుంటుంది అన్నది ఒక పద్ధతి. సరే, ఇందులో అంటే దీంట్లో ఇంకో కొత్త వాదన ఏమి అనిపించారంటే షర్మిల కొడుకు రాజిరెడ్డి ఇంకా నెక్స్ట్ జనరేషన్ వారసుడు ఈయనే అన్న విషయాన్ని తెర మీద తీసుకురావడానికి షర్మిల వైపు ఈ అంశాన్ని తీసుకొచ్చి రేపు మామ వెళ్ళిన తర్వాత మామ వారసత్వంగా అల్లుడు అని అంటే రాజశేఖర్ రెడ్డి తండ్రిగా రాజిరెడ్డి అనేది ఎక్కువ ఫోకస్ చేయాలి, అందుకోసం కాంప్రమైజ్ అయ్యి అన్నతో చేతులు కలపడానికి సిద్ధమవుతోంది అన్న వాదన అయ్యుండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళీ మరొకసారి ఇంకొకరిని వారసుడిని అంటే భరించేటటువంటి శక్తి కానీ ఓపిక కానీ తీరిక కానీ ఆంధ్ర ప్రజలకు లేదు. ఎందుకంటే షర్మిల గారి కుమారుడు కావచ్చు, అనిల్ కుమార్ బ్రదర్ అనిల్ కుమార్ గారు ఒక సామాజిక వర్గం, షర్మిల గారు ఫలానా సామాజిక వర్గం మనకు తెలుసు. అట్లాగే వివాహం అయింది కదా అబ్బాయికి, ఫలానా వాళ్ళతో అయింది, అది మనందరికీ తెలుసు. అంటే అక్కడ రకరకాల సామాజిక సమీకరణాలు అక్కడ మీకు దోబూచులు ఆడతాయన్నమాట. ఈ నేపథ్యంలో ఏంటంటే అతను తెర మీద తీసుకొస్తే ఏమవుతుందంటే పూర్తిగా ఈ కుటుంబం పట్ల మీకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అంత ఆసక్తి లేదు ప్రజలకి. కొత్త నాయకత్వాన్ని, కొత్త తరాన్ని, కొత్త ముఖాల్ని ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా కోరుకుంటుంది. ఓకే, అంటే మూడో ప్రత్యామ్నాయం జరుగుతుందా, లేకపోతే మూడో ప్రత్యామ్నాయంగా ఎవరి పేరైనా తెర మీదకి వస్తుందా, ఎవరైనా ఆ లక్షణాలని పుణికిపుచ్చుకొని నాయకత్వ లక్షణాలని వాళ్ళ పగ్గాలని చేపడతారా అన్నది భవిష్యత్తు తేల్చాల్సినటువంటి అంశం. కాకపోతే ఏంటంటే ప్రజలు వాస్తవానికి రెండు పార్టీల వల్ల ఏంటంటే అయితే వీళ్ళు కాకపోతే వాళ్ళు అన్న దాని మీద బాగా విసిగిపోయి ఉన్నారు. సంపద మీకు కేవలం రెండు రాజకీయ కుటుంబాలు, రెండు రాజకీయ పార్టీల్లోని ప్రధాన సామాజిక వర్గాల చేతుల్లోనే సంపద మొత్తం పోగుపడింది తప్ప మిగతా సామాజిక వర్గాలకి అందింది అసలు ఏమాత్రం అసలు అది ఏ ఫలం అందలేదు, ఏ ఫలితం వాళ్ళు పొందలేదు అన్న విషయం ఆ సామాజిక వర్గాలకు బాగా తెలుసు. ఓకే, ఆ దిశగా చూస్తే ఏంటంటే ఆ సామాజిక వర్గాలు ప్రధాన స్రవంతులు ఏంటంటే వాళ్ళు ఎవరితో కలిసి ప్రయాణం చేస్తే ఆ దిశగా మనం నెక్స్ట్ లెవెల్కి వెళతాం అనేటటువంటి థాట్ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు. ఇది సుస్పష్టమైనటువంటి అంశం అనమాట. మీకు పవన్ కళ్యాణ్ గారు కుర్చీ ఎక్కను 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, వాళ్ళతో కలిసి మనం ప్రయాణం చేస్తూ ఉంటే మీకు ఒక విషయం చెప్తా. పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కంటే ఇతర వెనుకబడిన తరగతులకు ఎక్కువ కోపం వస్తుంది. మరీ ముఖ్యంగా దళిత సోదరులకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే మీరు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయినటువంటి మీరే చీఫ్ మినిస్టర్ కాకపోతే, మీ కమ్యూనిటీ నుంచి చీఫ్ మినిస్టర్ రాకపోతే మిగతా వీకర్ సెక్షన్స్కి, ఎస్సీ సెక్షన్స్కి ఎప్పుడు అవకాశం వస్తుంది అనేటటువంటిది వాళ్ళ నుంచి ఒక బలమైనటువంటి ప్రశ్న. ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో దామోదరం సంజయ్ గారు లాంటి ఒక మహానాయకుడు 2 సంవత్సరాల లోపు కాలమైన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర తప్ప దళిత సోదరులకు మనకు చరిత్ర లేదు. ఆంధ్రప్రదేశ్ పీఠం మీద ముఖ్యమంత్రి పీఠంగా తీసుకుంటాం. వెనుకబడిన తరగతులు వాళ్ళు అసలు ఎప్పుడూ కుర్చీ ఎక్కినటువంటి దాఖలాలు లేవు. అటువంటిది మీకు తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలను ఒకసారి మనం తీసుకుంటే ఈ 3 రాష్ట్రాలకి వెనుకబడిన తరగతుల నుంచి ముఖ్యమంత్రులు వచ్చేసారు. హ్యూజ్ నెంబర్ వచ్చేసింది అక్కడ. ఇక్కడ ఏంటంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి వెలుపలికి వచ్చిన తర్వాత ఆవిడ ఏదో ఒక గెలిచే పార్టీతోనో లేకపోతే ఆవిడ తన పదవిని కాపాడుకునే విధంగా ఒక పదవిని పొందేటటువంటి పార్టీలోనే ఆవిడ తన ప్రయాణాన్ని కొనసాగించుండాలి. మీకు అర్థమవుతుంది కదా. పూర్తిగా ఏంటంటే అది ఉనికి లేని అసలు పూర్తిగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే షర్మిల గారు, వీళ్ళే అసలు నామరూపాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ పార్టీని అయితే వీళ్ళు తుడిచిపెట్టేశారు, కాంగ్రెస్ పార్టీలో విభేదించడం కాదు, పోరాటం కాదు, అసలు తుడిచిపెట్టేశారో వీళ్ళు. ఆ పార్టీలోకి వెళ్ళి ఈవిడ చేరి ఆ పార్టీకి మళ్ళీ జవసత్వాలు అందిస్తానని చెప్పడం కంటే మిలీనియం జోక్ ఇంకొకటి ఉండదు.
నీకు అర్థమైందా? రిజల్ట్ కూడా కనిపించింది కదా, డిపాజిట్స్ రాని ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి, అసలు గుర్తించని ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి, ఆమె నాయకత్వాన్ని ఎంతమంది కొన్ని వ్యతిరేకించారు. కాన్స్టిట్యున్సీస్ లో ఏంటంటే అసలు ఊరు పేరు లేని స్వతంత్ర అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు చాలా తక్కువ. ఏపీలో కాంగ్రెస్ మళ్ళీ పూర్వవైభవం రావాలంటే అది కుదరని పని. సాధ్యం అది ఇప్పుడున్న హవాలో అయితే అసలు కష్టసాధ్యం అది. ఓకే, మరి ఇప్పుడు అంటే ఈ కలయిక ఉండబోతుంది అంటారా, లేకపోతే కలిసినా ఏంటంటే ఆవిడ ఏదో ఆస్తి పంపకాల గొడవ గురించి ఆవిడ వెలుపలికి వెళ్ళారు. పంపకాలు సీట్లు 2 అని విన్నాము కదా. సీట్లు అంటే ఏ దామాష ప్రకారం ఇస్తారు, ఏ వర్గం అని ఇస్తారు. ఇంకొక పవర్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం కుటుంబంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అంటే ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారండి, ఆవిడ ప్రజారాజ్యంలో ఆవిడ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చేసి వైకాపాలోకి వచ్చారు. వైకాపాలో ఆవిడ సుదీర్ఘకాలం ఆవిడ ఆ తర్వాత ఏది పదవి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడ ఏంటంటే షర్మిల గారితోనూ విజయమ్మ గారితోనూ చాలా ఆవిడ కమిషన్ చైర్పర్సన్ చేశారు. అది సుదీర్ఘకాలం చేశారు, నాన్ స్టాప్ 5 years చేసి ఆ తర్వాత ఆవిడ వెలుపలికి వచ్చి అవాకులు చవాకులు జాయిన్ అయ్యారు. తెలుగుదేశంలో చేరడం కోసం ఆవిడ ఎన్ని మాటలు మాట్లాడారో మనందరికీ తెలుసు. రాజకీయాలు ఏవి శాశ్వతం కాదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు కొంతమంది పెద్దలైతే పూనుకున్నారు వీళ్ళ సయోధ్య కోసం. అది నిజంగా జరిగితే ఆవిడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆశిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తే ఆవిడకి ఇమ్మనకుండా ఆవిడ రాజకీయాల నుంచి వాయిదాలు ఇవ్వడమా ఒక్కసారిగా ఒక సైలెన్స్ క్రియేట్ చేయడమా జరుగుతుంది. జరిగిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఎన్నికల వేళ ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేయడము, మళ్ళీ అన్నయ్యను పీఠం ఎక్కించండి అని చెప్పి ఆవిడ తిరగడము చేస్తే మాత్రం ఎట్లా ఉంటుందన్నది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశం అనమాట. అక్కడ ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారు, ప్రజలు ప్రశ్నిస్తారు. అటువంటి వాతావరణం అయితే ఇవాళ మాటలు నేర్చిన వాళ్ళు ప్రశ్నిస్తే ఏముంది, తప్పు తెలుసుకున్నాను అన్న పంచన వచ్చాను అనేసి అంటారు. ఆదరించకపోతే ఏం చేస్తారు? సింపుల్ లాజిక్ అంతే. ఎందుకంటే రాజకీయాల్లోనే శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అని అన్నప్పుడు రక్త సంబంధం అది. తిట్టుకున్నా కొట్టుకున్నా అన్నా చెల్లెలము బంధం తెగిపోతుందా అనేసి అని మళ్ళీ ఆ ముడి పెట్టేసి కంటిన్యూ అవుతారు అంతే. అంతే కదా, సింపుల్ లాజిక్ అంతే. కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. తప్పు తెలుసుకుని వచ్చినప్పుడు ఏం చేస్తాం, తిడతామా? పోనీ ఇప్పుడైతే అన్న దగ్గర ఉంది కదా, ఏం మాట్లాడుతుందో విందాము అన్న కాన్సెప్టే ఉంటుంది. తప్పితే అప్పుడు పోయినావు కదా ఇప్పుడు ఎందుకు వచ్చి ఉన్నాడు బయటికి వెళ్ళు అనేసి అని అనలేరు కదా. ఖచ్చితంగా అనలేరు ఆయన, మరి అనలేరు. కాబట్టి ఏదైనా ఏమో జూలై 8 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన ముహూర్తం అవుతుందేమో చూడాలి మనం. ఇప్పటికే కొంత ఏంటంటే ఫ్లో తగ్గింది. అంతకుముందు మాట్లాడేదానికి ఇప్పుడు మాట్లాడుతున్నాను ఫ్లో తగ్గింది. కాబట్టి ఇవన్నీ ఊహాగానాలు తెర మీదకి వచ్చాయి. చూద్దాం మీరు అన్నట్టుగా అది అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని పక్కన పెడితే ముందు పార్టీ శ్రేణులు యాక్సెప్ట్ చేస్తాయా లేదా అన్నది ఇక్కడ మళ్ళీ చాలా పెద్ద అంశం అది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సంధ్య గారు.